హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి శ్రీనివాస్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి వెండి వస్తువులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి కుంకుమభరణి ఎంత నల్లగా అయిపోయిందో. పట్టీలు, మట్టెలు, పిల్లేలు, ఉంగరం. అలాగే దేవుడి గదిలో మంచినీళ్ళు పెట్టేది పంచపాత్ర అంచులో అంట నల్లగా అయిపోయింది. నా ఛానల్లోన వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి, ఇంకా ఏవో దేవుని పాటలు ఉంటాయి. ఫస్ట్ టైం నేను మీషో కోసం చెప్తున్నానండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సిల్వర్ డిప్ ఈ ప్రోడక్ట్ నేను యూట్యూబ్లో రివ్యూ చూసి తీసుకున్నానండి. ప్రోడక్ట్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. నాకు 213 రూపీస్కి వచ్చింది. దీని మీదేమో 245 ఉంది. మీషోలో ఎవ్రీ మంత్ ఆఫర్స్ వస్తుంటాయండి. ఆఫర్స్ చూసుకొని మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి. ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలో దాని కవర్ మీద క్లియర్గా ఇచ్చారు, స్టెప్ బై స్టెప్. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ చాలా బాగుంది. ఇదిగోండి, ఇదే సిల్వర్ డిప్పు లిక్విడ్. ఇది ఓపెన్ చేసి ఒక ప్లాస్టిక్ బౌల్ అయినా గాజు బౌల్లోనైనా వేయాలని ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. నేను ఒక గాజు బౌల్ తీసుకొని కొంచెం లిక్విడ్ వేసాను, మొత్తంగా వేయలేదు. చిన్న చిన్న వస్తువులు అయితే డైరెక్ట్గా బాటిల్లోనే వేసి డిప్ చేసేయవచ్చు. మనం పెద్దవి ఏవైనా అయితే ఇలా బౌల్లో వేసుకోవాలి. డిప్ చేయడానికి కూడా ఇది ఇచ్చారు చూడండి, బాగుంది కదా. ఇప్పుడైతే ఫస్ట్ నేను కుంకుమ భరణి తీసుకున్నాను చూడండి, పెడుతున్నాను. కొంచెం వేసాను కదా లిక్విడ్, కొంచెం క్రాస్ చేసి బౌల్ అలాగా కప్పు ముంచాను. వావ్, చూసారా? తెలుస్తుంది కదా డిఫరెన్స్. బ్యాక్ దాంది ఇది చూడండి, ఒక సైడ్ బ్లాక్గా. దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్లాక్ అలాగా రౌండ్ చేస్తుంటే వైట్ అయిపోయింది. ఇప్పుడు తీసేసాను బయటికి. ఇన్స్ట్రక్షన్స్లో వెంటనే సోప్ వాటర్లో వేయాలి అని ఉంది. సోప్ వాటర్లో వేసి కొంచెం అలాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ట్యాప్ దగ్గర మామూలుగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్నాక డ్రై క్లాత్తో తుడిచేయాలి. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉందండి. కాకపోతే ఆ లిక్విడ్ కొంచెం ఘాటు స్మెల్ వస్తుంది. లిక్విడ్లో డైరెక్ట్గా హ్యాండ్స్ పెట్టేయచ్చు అని ఉంది. సెన్సిటివ్ స్కిన్ అయితే గ్లోవ్స్ యూజ్ చేయండి అని రాసుంది. నేనైతే ఫోర్క్ పెట్టి అటు ఇటు తిప్పాను ఫస్ట్ కుంకుమ భరణి. తర్వాత ఇవి ఏమో చేతితోటి అలాగ రోల్ చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ పట్టీలు వేసేస్తున్నాను. చూసారా, లిక్విడ్ ఎల్లో కలర్లోకి మారింది. కొంచెం ఫోర్క్తో ఇటు అటు తిప్పి ముంచేసాను. ఆ లిక్విడ్లో 2 to 3 minutes ఐటమ్స్ ఉంచాలి అని ఉందండి. అలానే ఉంచాను. కుంకుమ భరణి అయితే మంచి కలర్ వచ్చింది. ఈ పంచపాత్ర ఈ చిన్న చెంబు మాత్రం ఆ అంచులు అలానే ఉండిపోయాయి. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా సోప్ వాటర్లోకి మార్చేస్తున్నాను. లిక్విడ్ చూడండి, ఫుల్ ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఇవన్నీ సోప్ వాటర్లో వేసి మామూలుగా వాష్ చేసుకోవాలి పైప్ దగ్గర. నాకు జెన్యూన్గా రివ్యూ ఇవ్వాలనిపించి ఇస్తున్నానండి. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు. చూడండి, పట్టీలు కూడా చాలా బాగా వచ్చాయి. అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అన్నీ చాలా బాగా వచ్చాయి. ఒక పంచపాత్ర చెంబు మాత్రం అవి కంటిన్యూగా వాటర్ ఉండటం వల్ల అక్కడ గారలాగా పట్టేసింది కదా, అదైతే అస్సలు వదలలేదు. మామూలుగా బ్లాక్ మీదన బ్లాక్ వచ్చింది అయితే వదిలేసింది. అలా గార పట్టినవి వదలవేమో. నాకైతే సిల్వర్ డిప్ నచ్చింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.